గ్యాస్ ఫిల్లింగ్ ఇండియా సీఈఓ శ్రీను చెల్లూరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తాను ఎంతో ముఖ్యమైన పనులలో ఉన్నప్పటికీ మేము పిలువగానే మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మణి మహేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన ఆశ్రమంకి వచ్చి వారి విలువైన మాటలను మనతో పంచుకున్నందుకు, అలాగే మనం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఒక మంచి మెసేజ్ని ప్రజలకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. పాప తనూజాకి ప్రతి ఒక్కరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగలరు అని కోరుకుంటున్నాం. 95 న్యూస్ టీవీ రవి ప్రసన్నల గారి పాప తనూజ పుట్టినరోజుని దియా హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. యువత ఫౌండేషన్ ఉప్పల్ ఇక్కడ ఉన్నటువంటి 50 మంది అనాథ పిల్లల మధ్యలో తనూజ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని చేయడం జరిగింది. పుట్టినరోజు అంటే వారి బంధువులతో, వారి స్నేహితులతో ఎక్కడో రెస్టారెంట్లో కానీ, హోటల్స్లో కానీ చేసుకునేవారు ఆనందిస్తూ ఉంటారు. కానీ అక్కడెక్కడ రాని సంతోషం ఇక్కడ ఈ అనాథల మధ్య చేసుకుంటూ ఉంటే వచ్చే సంతోషం వేరు అంటూ రవి గారి మంచి ఆలోచనకి నిజంగా చాలా ధన్యవాదాలు. మీ పాప తనూజ పుట్టినరోజుని మా దియా హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న 50 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేసి, అలాగే పిల్లల అందరి మధ్యలో మీ పాప పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయటం నిజంగా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. అలాగే ప్రతి ఒక్కరూ మీకున్న శుభకార్యాలు ఏమున్నప్పటికీ మాకు తెలియచేయండి. మీ పుట్టినరోజు, పెళ్లి రోజు, మీ యొక్క పండుగల సెలబ్రేషన్స్ చేసి మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఉన్న చిన్నారులకు ఖర్చు చేస్తాము. వారికి ఉన్నటువంటి అవసరాలను కూడా తీరుస్తామని తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తనూజాకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వీళ్ళ డాడీ ద్వారా మా ఫ్రెండ్ యాక్చువల్గా. ఈరోజు ఈయన ఇంత ప్లాన్ చేసిన మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజశేఖర్ అనే దియా ఫౌండేషన్ ద్వారా ఈయన మాకు పరిచయం అయ్యి ఈరోజు అన్న బర్త్డే ఇక్కడ చేపిద్దాము, బయట ఎందుకన్నా 10,000 ఖర్చు అయిపోతాయి, అది నన్ను పిల్లలందరికీ చదివి ఇస్తే వాళ్ళన్న ఒక పూట అన్నం తింటారు, చదవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడికి ప్లాన్ చేశారు. ఈరోజు నేను బిజీ ఉన్నా కూడా రవీణ పిలవడంతో ఇక్కడికి వచ్చి అందరినీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేడం గారు కూడా కానీ శోభ, ప్రత్యేకించి శోభకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటి ఇంతమందిని చదివేయడం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న 2 పిల్లలను చూసుకోవడమే చాలా కష్టమైపోతుంది.
అలాంటిది ఒక 50 మందిని మీ దగ్గర మీ ఒక్క టేక్ కేర్గా తీసుకొని చేస్తారంటే రియల్లీ గ్రేట్. ఇలాంటివి చాలా ఇంకా పెంచాలి మీరు. నాకున్న పరిచయాలతో కూడా నాకు చాలా ఆదిలీలా ఫౌండేషన్ చైర్మన్ నాకు చాలా పరిచయం. ఆయన కూడా ఒకసారి తీసుకొస్తాను. ఆయన ఇండియాలో 25,000 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆదిలీలా ఫౌండేషన్ ఈరోజు అలా మనవరాల బర్త్డే ఉంది ఈరోజు సీతారాగ్రాంట్లో. ఈవినింగ్ 6:30 వెళ్తున్నాం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి చదివిస్తారు ఆయన. చాలామంది కూడా ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంకరేజ్మెంట్ చేసి మనీ తీసుకొచ్చి చాలామంది పిల్లలు చదివిస్తున్నారు. చాలా గ్రేట్. మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ. రవీణ ఈరోజు నన్ను తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఎలాంటి సందర్భాలు ఎప్పుడు వెళ్ళలేదు యాక్చువల్గా, నాకు టైం కుదరదు. కానీ ఈరోజు స్పెషల్గా తీసుకొచ్చాను, చాలా హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఇన్ తనుజ. గాడ్ బ్లెస్ యూ డాడీ. ఓకే, మీరు పెద్దగా హాయ్ అండి, నేను మీ మణి మహేష్ని. ఈరోజు రవి మా బ్రదర్ వాళ్ళ కూతుర్ది బర్త్డే సందర్భంగా ఇట్లా యువత ఫౌండేషన్ శోభ వీళ్ళ దగ్గరికి వచ్చాము. అందరికి కూడా చక్కగా ఫుడ్ పెట్టి వాళ్ళకి మా తోచింది, రవి తోచింది. రవి కూడా మిడిల్ క్లాసే అయినా కానీ తనకు తోచింది వచ్చి ఈ పిల్లలందరికీ కూడా తను తోచిన సహాయం చేశాడు. అట్లాగే మనలో ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు ఒక్కొక్క పిల్లల్ని దత్తత తీసుకున్న ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక 20,000 మనం ఎన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని చదివిస్తే మన భవిష్యత్తు మన పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. మనం ఎన్నో లక్షలు సంపాదించే దాంట్లో ఒక 20,000 రూపాయలు చదివించడం పిల్లలు పెద్ద విషయమే కాదు. దయచేసి నేను చెప్పిన మాటలు అందరూ కూడా సీరియస్గా తీసుకొని నా ఫ్యాన్స్ తరఫు నుంచి నాకున్న ఫాలోయింగ్స్ చెప్తున్నాను అందరికీ కూడా. అట్లాగే ఇప్పుడు మన సీఎం అయ్యారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, ఆయన కూడా ఇలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేయాలి. ఆయన నిజంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎక్కువ పేదవాళ్ళకే, సీతకు కానీ ఆయన కానీ పేదవాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి, ఇలాంటి ఆడపిల్లలు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. నిజంగా వీళ్ళకి చూస్తే నాకు చాలా ముచ్చు కనిపించింది. నిజంగా నేను నా అంతా నేను సాయం నిజంగా డెఫినెట్గా చేస్తాను అందరికీ. సో అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ అందరూ కూడా ఇలాంటి పిల్లలకి మీరు అందరూ చేయవలసివ్వాలి. శోభాకి అందరూ కూడా సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ శోభా. థ్యాంక్ యూ. మీకు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్. శోభాకి మంచి పేరెంట్స్ రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.